ఈరోజు మా ఇంటి ఎదురుగానే ఒక ఫంక్షన్ ఉన్నదన్నమాట. మెచ్యూర్ ఫంక్షన్. అయినా అది అప్పుడే రెడీ చేస్తున్నారు, కానీ మాకు తెలిసిన వాళ్ళది నందిగామలో పెళ్ళి ఉంది. అందుకు మా పిన్ని కొడుకు అనమాట తను. నాకు తమ్ముడు అవుతాడు. మా తమ్ముడు పెళ్ళి నేను మా వారు కలిసి వెళ్ళామన్నమాట. ఎవరు రాలేదు. చాలా గ్రాండ్గా జరిగింది పెళ్ళి. లవ్ మ్యారేజ్. ఈ రోజుల్లో అందరూ లవ్ మ్యారేజ్ చేసుకునేది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది, ప్లస్ ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా అని చెప్పారు మాకు. మా తమ్ముడికి తగ్గట్టే దొరికింది భార్య కూడా. చాలామంది చుట్టాలు వచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నారు మా తమ్ముడను అమ్మాయి. సో నందిగామ మా ఆటోలోనే వెళ్ళాము. మాకు దగ్గర అన్నమాట. చిల్లకల నుంచి నందిగామకి ఎంతో దూరం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ లోపు వెళ్ళాము. దగ్గరే కాబట్టి వాళ్ళిద్దరిని చూస్తుంటే ఓకే అనిపిస్తుంది. అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి బాగానే ఉంటారనిపిస్తుంది. ప్లస్ వాళ్ళిద్దరిది చిన్న ఏజే. అప్పటికే మేము వెళ్ళేసరికి పెళ్ళి అయిపోయిందనమాట. అప్పుడు అందరూ అన్నారు ఎప్పుడా వచ్చేది అని, కానీ లేట్ అయింది. ఇంటి ముందే ఫంక్షన్ ఒకటి ఉంది కదా, అందుకు కొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళేమి ఉండమని మా ఇంటి ఎదురుగా మాకు వదిన ఇద్దామా వాళ్ళ కూతురు మెచ్యూర్ ఫంక్షను ఉండకుండా ఈ పెళ్ళికి వచ్చేసాము. గుళ్ళోనే జరిగింది, తిరుపతమ్మ అమ్మవారిది. విజయవాడలో అనుకున్నారు, కానీ విజయవాడలో కుదరక ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలోనే జరిగింది. అది కూడా కనకదుర్గ అమ్మవారి. ఆ గుడి పేరు కూడా చాలా గ్రాండ్గా జరిగింది. కొంతమందిగా వస్తారులే అనుకున్నాం. లవ్ మ్యారేజ్ కదా, ఎవరికి అవసరం ఉండదు అన్నట్టు ఉంటారేమో అనుకున్నా, కానీ ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లే కాబట్టి అందరు వచ్చేసారు. గుడి నిండిపోయింది. ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు. అమ్మాయి తరపు వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎక్కువ రారులే అనుకున్నా, పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ కూడా. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కటి మెసేజ్ చేయండి, ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ మంచిదా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ మంచిదా? కామెంట్ చేయండి, మర్చిపోవద్దే. అయ్యగారు ఏమేమో చేపిస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, చిన్న వయసే కాబట్టి వాళ్ళిద్దరికి. పక్కన పెద్దవాళ్ళు ఉంటాంలే మేము, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళే చూసారంతా. మా తమ్ముడికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్నమాట.
ఫొటోస్ వాళ్ళు ఎట్లా కూర్చోమంటే అట్లా కూర్చుంటాడు మా తమ్ముడు. ఆ అబ్బాయికి కూడా చిన్న ఏజే కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నాం. సో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గారెలు పెట్టారు టిఫిన్. ప్లస్ అక్కడ ఒక చెట్టు ఉంది, బాదం చెట్టు. సో కొట్టుకొని తిన్నాము. చాలా బాదం కాయలు, పెద్ద చెట్టు అది. అటు వెళ్ళు, ఇటు చూడు, పెద్ద బాదం చెట్టు. ప్లస్ చాలా కాయలు కింద పడ్డాయి, పండిన కాయలు. చూసుకుంటున్నా చాలా ఎండిపోయినాయి, కాల్చేసారనమాట. కాల్చి అక్కడ పెట్టేశారు, పడేశారు. వాటిని దంచుకొని తినేసాము. భలే టేస్ట్ ఉన్నాయి. ఎంతైనా చెట్టుకాయలే కదా, పొట్టంతా పడేసినాం. పండిన కాయలు అన్నమాట. తినేసాము. ఆ తర్వాత భోజనాల దగ్గర బాగా పెట్టారు. ఫస్ట్ దేవుడికి పెట్టుకున్నారు కాబట్టి మేకలు కోసారనమాట. 6 మేకలు, 6 7 కోసారు. సో మటను అన్నీ, బోటి మటన్, గోంగూర మటన్ చేశారు. మామూలుగా లేదు, నాకైతే కడుపు నిండిపోయింది. అందులో ఒక నిమ్మకాయ పిండుకొని తింటే బిర్యానీలో ఉందిగా టేస్ట్. ప్లస్ ఉల్లిగడ్డలు కూడా వేసారు కాబట్టి సూపర్ అన్నమాట. చాలా వేశారు. ఎంత తింటున్నా ఇంకా వేస్తూనే ఉన్నారు. చాలా మటన్ వేశారు. స్వీట్ వేసారు కదా, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, బాగా తింటాను స్వీట్స్. ముక్క కూడా చాలా బాగా ఉడికింది మటను. కుక్కర్లో వేసి వండలేదు, సెట్లోనే వండారు. బాగా ఉడికిచ్చారు, అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంది. ముక్క ఇట్లా తీస్తుంటేనే ఉడిచేస్తుంది. ఉల్లిగడ్డ ముక్క ఒక్క ముక్క అందులో వేసి మటన్లో, బిర్యానీ కదా భలే ఉంది, సూపర్. ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగాము. చాలా గ్రాండ్గా చేశారనమాట. మా బాబాయ్ లేరు, అయినా కానీ మా పిన్ని బాగా చేసింది గ్రాండ్గా మ్యారేజ్. ఒకడే కొడుకు కదా, ఒక కొడుకే కాబట్టి చాలా గ్రాండ్గా చేసింది. ఇంకా వచ్చిన తర్వాత మా ఇంటి ఎదురుగా ఫంక్షన్కి వెళ్ళాము. ఈ అమ్మాయే మెచ్యూర్ ఫంక్షను, మా వదిన కూతురు. అందరం కలిసి ఫొటోస్ మా ఇంటి ఎదురుగానే అనమాట, మా ఇంటి ముందే వేసారు. ఇది మా ఇల్లు, ఇంటి ఎదురుగా టెంట్ వేశారనమాట. ఇంటి ఎదురుగా ఇల్లే కాబట్టి తినే వాళ్ళు ఒక సైడ్ తింటూనే ఉన్నారు, ఇటు పక్క ఫొటోస్ దిగుతూనే ఉన్నాము. మొత్తం ఒక సైడ్ తింటున్నారు అనమాట. అందరూ అన్నారు ఇప్పుడు వచ్చేది అని. మేము వచ్చేసరికి 3 అయిందనమాట. అప్పటికి అయిపోయి ఫంక్షన్ ఫొటోస్ దిగుతున్నారు. అందరూ మా ఇంటి మీదే కూర్చున్నారు ఫొటోస్. అతను కూడా మా ఇంటి మీదే కూర్చున్నాడు. అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని ఫొటోస్ దించుతుండనమాట. ఫొటోస్ దిగటం అయిపోయిన తర్వాత ఇంకా డ్యాన్స్. ఈవినింగ్ సాయంత్రం అవుతుంది. డీజే పెట్టారు బాగా, మామూలుగా వేయలేదు. అందరు బాగా ఎగిరారు.
వేయని వాళ్ళని కూడా గుంజపోయి వేయిస్తున్నాడు. నేను ఇంట్లోనే వండేసాను. పల్లెటూరు కాబట్టి అందరికీ డీజే సాంగ్స్ బాగా వచ్చు కదా, తెలంగాణ సాంగ్స్. సో అందుకోసమని అందరూ బాగా వేస్తున్నారు. బతుకమ్మకి వేసేకి అలవాటైపోయింది కదా తెలంగాణ. సో అయిపోయిన తర్వాత సాయంత్రంకి అంతా తీసేసారు. టెంట్లు తీసేస్తుంటే అయ్యో బోర్ కొట్టింది నాకైతే.